సమగ్రమైనటువంటి సమాధానం ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చేశారు. మళ్ళీ నేను ప్రత్యేక సబ్సిడీ ఇచ్చారు కానీ ఒక్కొక్క కులాన్ని ఎందుకు పూర్తి స్థాయిలో పొందుపరచలేదు? సో ఇట్ ఈస్ ఎ డీటెయిల్డ్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. నిన్నటి వరకు అయింది మీకు ఇచ్చాము. మొత్తం డాక్యుమెంట్ని ప్రజల ముందు వ్యక్తిగతమైనటువంటి సమాచారం తప్ప మిగతా అన్ని పెడతామని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఐ హోప్ యూ అందరికీ కాదమ్మా, మీకు వాళ్ళు ఎందుకు జరగలేదు కూడా చెప్పాం. కొద్దిమంది ఏమో ఇవ్వటానికి ఇష్టపడలేదు, వాళ్ళ పేర్లు కూడా చెప్పాం. ఎవరెవరు ముఖ్యమైనటువంటి వాళ్ళు, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళు, కొద్దిమందికి ఇష్టం లేక కూడా కావచ్చు. ఎవరైనా వచ్చి తిరిగి వచ్చి మా లెక్క ఇట్లా ఉంది, మా ఇంటి సంఖ్య ఇది, మా ఊరు ఇది అని ఇస్తే తీసుకుంటారు. సార్ కులగాన సర్వే చేసింది మనము ఎవరెంత వారికి అంత అనే నినాదంతో మనం కులగాన సర్వే చేశాం సార్. డెఫినెట్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ ప్రభుత్వం సోషల్ జస్టిస్కి కట్టుబడి ఉంది. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా పార్టీ నినాదం కూడా. తప్పనిసరిగా ఈ సమాచారం ప్రతి సందర్భంలో రేపు జరిగేటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలకి, సామాజిక న్యాయానికి పనికి వస్తుంది, వాడతాం కూడా. థ్యాంక్ యూ. అంతవరకు ఓకే సార్. రిజర్వేషన్ల విషయంలో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు సార్? మంత్రి గారు ఒక నిమిషం సార్. ఇప్పుడు ముందు పటిష్టమైన లెక్కలు 2011 సెన్సెసే కదా, అప్పుడు దాని ప్రకారము మన పాపులేషన్ 3.50 crore. ఐ విల్ హ్యావ్ ఏ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ ఆల్సో బై ఇన్వైటింగ్ ఇన్ ఏ వెరీ ఫ్యూ డేస్. మీ కన్వీనియంట్ డేట్ చెప్తే మీ ప్రజెంటేషన్ ఇచ్చి మీతో ఒక హాఫ్ డే మొత్తం దీని మీద